జై మాంకాల్ భైరవ్, హరహర మహాదేవ్. ఈరోజు వీడియో చంద్రిక సోయాదేవి విద్య. చంద్రిక సోయాదేవి విద్య. ఈ అమ్మవారు అద్భుతమైన ఈ అమ్మవారి విద్య చేస్తుంటేనే దాన్ని అద్భుతం అనేది మనకు తెలిసిపోతుంటుంది. అద్భుతం అంటే అద్భుతం. మనం చేసే విధానములనే మనకు జరగబోయే విధానాలు తెలుస్తూనే ఉంటాయి. దీనికి ఒక 10,000 జపం మనం చేసినాం అనుకో తెలిసిపోతుంటుంది. మనం ఏం చేస్తున్నామో ఏం జరుగుతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. అంటే సోయాదేవి అంటే సాక్షాత్తు పరమశివుడు అమ్మవారికి సోయా రూపం దేవి అనే రూపంలో ఒక వరం ఇచ్చిండు. ఆ వరం అనేది ఈ అమ్మవారు ఇంకా అది చెప్తే దానికి ఒక విధానం ఉన్నది. ఆ కథ చెప్తే ఎంత అవుతుంది వీడియో. ఆ అమ్మవారు మనకు సోయాదేవి రూపము అంటే ఒక రూపం ధరించుకొని మనకు కనబడుతుంది. మనం ఏదైతే మనము కావాలనుకున్నామో అది శీఘ్రంగా సాధించుకోవచ్చు. ఈ అమ్మవారితోని మనం చదివే విధానమైన మనం ఎక్కడన్నా ఏదైనా ఫెయిల్ అవుతున్నాం అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పేది సోయాదేవి. మన మనసులో నుంచి తీసుకొచ్చేదే, మనసును ఎక్కడి నుంచి అయితే బ్రేక్ అవుతుందో దాని విధానం గురించి చెప్పేదే సోయాదేవి. దీని విధానము, దీని కథ గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తా. ఆ అమ్మవారు ఎట్లొచ్చింది, ఏంది, ఆ పరమశివుడు ఈ అమ్మవారికి ఎందుకు ఇచ్చిండు, ఈ సోయాదేవి అనే విధానం ఎందుకు వచ్చింది అనేది చూడండి. ఈ విద్యలకు బీజాక్షరాలు అనేది తక్కువ ఉంటాయి. ముందు చెప్తాను, ఈ వీడియో మీకు ముందు చెప్తాను. ముందు ఓంకారం అనే లేని విధానమే చాలా విధానంతో తీసుకోవాల్సిన మంత్రాలు ఇవి. ఇది అనుభవ పూర్తిగా చెప్తాను నేను. ఎందుకంటే విద్యలు చేసిన వాళ్ళు అక్కడ ఆగిపోయి పనులు జరగక మేమేం చేయలేకపోతున్నాము, మాకు విద్య రావడం లేదు, మేము చెయ్యక ఇష్టపెడుతున్నాము, ఈ విద్యలు చేస్తే ఏమవుతుంది, ఏమీ కాదు. ఆ విద్య చేసి ఇష్టపెట్టినప్పుడు జరగని విషయము ఈ విద్య చేస్తే వస్తుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఏదో జరుగుతుందని ఏది జరగదు. మనకు పనులు అవుతాయి, మనకు పనులు కావాల్సినవి ఇవి, అవి తీసుకుంటాం. అది తీసుకోవచ్చు ఆ విద్య, కానీ ఆ విద్య వేరు. ఎందుకంటే ఇది వరకు మనం ఏ విద్య అయితే మనము ముందు చేసినామో ఆ విద్యకు కర్మ అనేది ఆడవుతుంది. ఎందుకంటే నువ్వు ఆ విద్యను స్మరించడం అంటే మరి నువ్వు దేవతనే సాక్షాత్తు పొందినవంటే నీ కర్మ ఇవ్వాలి, అనుభవించాలి. అందు గురించి ఆ విద్యలు చాలామందికి నోటిలా, కొంతమందికి సాధించుకుంటారు, కొంతమంది పూర్వజన్మ సుకృతం కాబట్టి వాళ్ళకి జరుగుతుంది, కొంతమందికి జరగకపోవచ్చు. అట్లా అని దాంట్లో ఆ విధానంగా చేయొద్దని నేను అంటలేను. ఆ విద్య చేసుకోవాలి, చేసుకుంటూ ఇవి తీసుకుంటే దీంట్లో కూడా పరిపూర్ణంగా మనకు శీఘ్రంగా త్వరగా సిద్ధించే విద్యలు ఇవి, త్వరగా మన పనులయ్యే విద్యలే ఇవి. సోయాదేవి చాలా అద్భుతమైన అమ్మవారు. దీని విధానం, దీనికి ఒక బొమ్మ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధానం కూడా నేను చెప్తా. దీనికి భయపడవలసిన విధానం ఏమీ లేదు, భయపడొద్దు. మంత్రము మనం ఎప్పుడైతే ఉచ్చరించడం మొదలు పెడతామో మనకు శీఘ్రంగా పనులు కావాలి. ఇప్పుడు కలియుగానికి చాలా అద్భుతమైన విద్యలు ఇవి ఉన్నాయి. ఇవి విద్యలు లేవన్నట్టుగా భయపడవలసిన అవసరం లేదు. అవి భయపడేటివి ఉన్నాయి, అవి కూడా అవి లేవని అంటారు. అవి ఉన్నాయి, కానీ అవి వేరు, ఇవి వేరు. ఈ అమ్మవారు ఎవరైనా చేయొచ్చు ఈ విద్య, ఎవరైనా శీఘ్రంగా చేసుకోవచ్చు. శీఘ్రంగా దర్శనాలతోనే మనం ఒక్కటి తీసుకుంటే పనులన్నీ చేసుకోవచ్చు. దీని బంధన క్రియ ఉంటుంది, చేసుకొని యంత్రం ఇట్లా తీసుకొని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు శీఘ్రంగా దర్శనం. జై మాంకాల్ భైరవ్, హరహర మహాదేవ్.